శ్రీనివాసుడు నిలువుగా విశ్వకర్మ నగరం నిర్మించాడు. చూసిన స్వామి హరిలో కోరిక ఒకటి కలిగెనుగా దేవత శిల్పి అయిన వాడు విశ్వకర్మనే పిలిచెనుగా. సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా. నారాయణుడే ఆజ్ఞాదైవని విశ్వకర్మయే మొదలు పరిశీలించి వాసు గణితమే లెక్క చూసి ఈశాన్యమునే పెంచుల చేసి కట్టడాలనే మొదలు పెట్టి దారుల వేసి దారుల ప్రక్కన మేడలు కట్టి మెడల చుట్టూ మొక్కలు నాటగా వెంటనే పులకెళ్ళుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులు కట్టి తొడిలేని వసతులు చేసి వెండి గోడలు కట్టి బంగారు పూతల పురుగులు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చేసి పొలమును తవ్వి చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరును పెంచి గోశాలలనే నిర్మించే దీపపు కాంతుల మిలమిల మెరుగగా లక్ష్మీ గడతో విలసిల్లా చూసిన వాడే పరిరాయనగా నూతన స్వర్గము నిర్మించే నగర ప్రవేశమే చేసెనుగా. దశరథను చూసి తల్లి ఆనందముతో మునిగిపోయి గోవిందా గోవిందా ఇప్పుడుగా మనం శ్రీనివాసునికి మనం పెళ్లి సెటిల్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి వద్దకు చేరి శ్రీనివాసుడే ఎదురడిగి పెళ్లికి మనకు ఆజ్ఞను ఇమ్ము ఎవరికి పిలవాలో తెలుపు తల్లి 14 లోకాలు నీవు తండ్రి అందరికీ బిడ్డలు కాదా వేద గొప్ప వేదము లేదు దేవుడి పెండ్లికి అందరూ వెళ్ళలేదు. శ్రీనివాసుడే మనసును గలవల గరుత్మంతుడే అరుణించే 14 లోకాలు పరిచయమని శ్రీనివాసుని పెళ్లి పనులు దేవతలు దేవదూతలు అందరూ వచ్చి పెళ్లి పనులే ప్రమాయించి ముచ్చటములు ముంగిట వేసి రంగులెన్నో గిరివారు
పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు. ఒక్కొక్కడిగా బంధువులంతా శరాచరమే చేరున్నారు. వరుణదేవుడే మన్నీరు చల్లగా, వాయుదేవుడే గదాలు రాయగా, కుబేరులంతా బట్టలు పెట్టి ఆభరణాలు అందరికీ చేరేందుకే ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలుచెనుగా. గానం చేయగా నాగకన్యలే నాట్యము చేసెను. అడుగు కట్టి వంటలు చేయగా సంకల్పించే గాడి పొయ్యలు బలబలమంటి క్షణములో అన్ని చేసెనుగా. వారు వీరిన బంతులు వేసి బంగారు కంచాలు అరసున వేచి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసములే పక్కన పెట్టి గారెలు కూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి కూరలు అన్ని గుమగుమలాడగా అప్పడాలనే వేయించి పాకము కట్టి అరిసెలు వండి నేతితో సున్ని వంటలు కట్టి వినోదమే పసందు కాగా బంధువులంతా ఆనందించి ఓడినా శ్రీనివాసుని పెండ్లి కుమారుడు చేయండి. చూడండి ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎలా చేస్తారు. ఇప్పుడు గజల్ వాయించమ్మా. మంగళస్నానం వచ్చెను కాగా వశిష్ఠ మునియే పురోహితుడగా. పదరోగంలో సంతాయి పూలగా మంగళస్నానాలు మొదలుపెట్టెనుగా. ఒకటి వేసి శ్రీనివాసుని కూర్చోబెట్టి అరుంధతియే ముందుకు వచ్చి
గారు వెళ్ళారు కదా, మామయ్య గారు ఆహ్వానిస్తున్నారు. నారాయణ పురమే చేరగానే బాజాలు మేళాలు నిన్నటి మ్రోగే ఆకాశరాజు సతితో కూడి శ్రీనివాసునకు ఎదురే వచ్చి విజయవాణి ఆమానించి సతులు ఉన్న వీధిలో ఉంచి మర్యాదలనే పరిమళి చేసి ఆకాశరాజే అతి వినయముతో ఆకాశరాజు శ్రీనివాసునికి వరపూజ. ఇక్కడ వరపూజ అంటే వరుడు పూజ చేయడం. బంగారు విందెలు కాడిన నుంచి బిర్యానీలుగా బెల్లము కలిపి పానకములే చేసినారు. బంగారు అంచుల బట్టలు పెట్టి ఆకు బట్టలు చక్కల సచ్చి బంగారుల చేతుని పట్టి రాజురాణి బయలుదేరి అందరూ బయలుదేరగా కొత్తైనూరే ముందుకు నడవగా రవికుడు వచ్చి దామిని ఎత్తగా మంగళవాద్యాలు మ్రోగెనుగా అందరూ కలిసి విడిదికి వెళ్ళి శ్రీనివాసుని కూర్చోబెట్టి వరపూజని జరిపించి పట్టుబట్టలు కట్టబెట్టి ఆభరణాలు అన్నీ పెట్టి అందరూ పన్నీరు వంతుగా చల్లి తాములకునే చేతిలో పెట్టి పెట్టి రమ్మని పిలిచెనుగా భక్తవ శంకర బ్రహ్మదేవులకు ప్రథమ తాంబూలమే ఇచ్చెనుగా ఆడపడుచుల లాంఛనములు గౌరీ మాతని ఇచ్చెనుగా ఆకాశరాజు ధరణి దేవి బహుళవాగా వద్దకు వచ్చి మంగళసూరేఖ చేతిలో పెట్టి ఎండిని రమ్మని వందనమిరిగి గోవిందా పెళ్లి కుమారుడిని శుభలేఖ ఇచ్చి పెళ్లికి రమ్మని ఈ యొక్క నిర్ణయాన్ని పంపించారమ్మా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎలా వెళ్ళారు పెళ్లి కుమారుడిని పెళ్లికి వెళ్ళారు. అందరూ తెల్లాకండమ్మా.